అధ్యక్షుడు, కేవలం నగర అధ్యక్షుడుగా ఉన్న పోతుల మహేష్ వైసీపీ పార్టీలో చేరగానే ఒక్కసారిగా మహేష్ మీద దాడులు, విమర్శలు అన్ని రకాలుగా మహేష్ మీద వస్తున్న పరిస్థితి. మరి మహేష్ నిజంగా వీటిని తట్టుకునే ప్రయత్నం చేస్తాడా లేదా ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. మహేష్, ఏంటి నేను చెప్పింది కరెక్టేనా? అన్నా కాదా? ఇప్పుడు వాస్తవాలు మాట్లాడేటప్పుడు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటుంది. నేను ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి విషయం మీద ఎవరైనా సరే బహిరంగ చర్చకు వస్తే నేను మాట్లాడతాను. నేను అన్నీ కూడా వాస్తవాలే మాట్లాడా. ఎందుకు ఆ అంశాలని ఎవరు పరిగణలోకి తీసుకోకుండా నా మీద వ్యక్తిగత దాడి చేస్తున్నారు, సమాధానం చెప్పాలి. నేను కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక్క కాపు నాయకుడికి కూడా జనసేన పార్టీ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పా. అది వాస్తవం కదా, మాట్లాడమని చెప్పండి. లేదు, జనసేన పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు ఎవరికైనా ఒక్కరికైనా టికెట్ ఇచ్చారా చెప్పమని చెప్పండి. లేదు మేము ఒకటే మాట మాట్లాడాం. పశ్చిమ నియోజకవర్గంలో మేము ఉన్నాం కదా, బీసీలో ముస్లింస్ మేము ఎందుకు త్యాగం చేయాలి, కమ్మ సామాజిక వర్గం వారు త్యాగం చేయడానికి పనికిరారా అని మాట్లాడాను. దీనికి సమాధానం చెప్పాలి. మంగళగిరిలో కూడా ఒక బీసీ టికెట్, పద్మశాలి టికెట్ తీసుకొని అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి లోకేష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు కదా, అక్కడ కూడా బీసీలే త్యాగం చేయాలా, కమ్మ సామాజిక వర్గం త్యాగం చెయ్యరా అని నేను మాట్లాడాను. దీనికి సమాధానం చెప్పాలి. గెలిచే భీమవరం స్థానం పవన్ కళ్యాణ్ గారు వదులుకొని దేహి అని పిఠాపురం వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, వర్మకాలు కొట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, చంద్రబాబు గారి డైరెక్షన్లో మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా జనసేన పార్టీకి మాజీ అధ్యక్షుడు వర్మకాలు పట్టుకున్నాడా? అదే కదా, వంగి దండాలు పెడుతున్నారు కదా, ఆయనకి వంగి దండాలు పెడుతున్నారు కదా. ఎందుకు అంత మనం ఆధారపడాల్సిన పరిస్థితినే కదా నేను మాట్లాడా. ఎందుకు అంత పరిస్థితి వచ్చింది, ఈ ప్రశ్నలకే కదా సమాధానం చెప్పమని చెప్పా. 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు అందిస్తానని చెప్పినటువంటి వ్యక్తి కేవలం 21 సీట్లు తీసుకొని అందులో 11 సీట్లు తెలుగుదేశం ఇతర పార్టీ నాయకులకి ఇస్తే 10 సీట్లతో 25 సంవత్సరాల భవిష్యత్తు ఏ విధంగా ఇస్తారనే కదా నేను మాట్లాడా. వీటికి సమాధానం ఎందుకు చెప్పట్లా? కన్న తల్లి అంజనమ్మ గారిని విమర్శలు చేశారు, దానికి సుజనా చౌదరి గారు ఆయన బినామీలో ఫండింగ్ చేశారు ఒక ఛానల్కి అని చెప్పారు కదా, మీరే ట్విట్టర్ పెట్టారు కదా. మరి సొంత తల్లిని తిట్టినటువంటి సుజనా చౌదరి గారిని మీరు ఎలా కౌగిలించుకున్నారు? ఏ విధంగా నా దగ్గర టికెట్ని లాక్కొని అమ్మేసి సుజనా చౌదరి గారికి మీరు ఈరోజు మద్దతు ఇస్తూ ఉన్నారు, ప్రచారానికి వచ్చి గెలిపిస్తామనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. డబ్బిస్తే కన్న తల్లిని తిట్టినా ఓకేనా మీకు? డబ్బిస్తే కన్న తల్లిని విమర్శించినా ఓకేనా? ఇవే కదా నేను మాట్లాడుతుంది. పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీకి లేదా, భారతీయ జనతా పార్టీకి లేదా, తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లేనటువంటి పొత్తు ధర్మం జనసేనకి ఎందుకని కదా నేను మాట్లాడా. దీని మీద ఎందుకు ఎవరు స్పందించట్లా? 144 సీట్లు తెలుగుదేశం పార్టీ తీసుకుంది, 10 సీట్లు భారతీయ జనతా పార్టీ తీసుకుంది. మనం కేవలం 21 స్థానాలే తీసుకున్నాము. అసలు భారతీయ జనతా పార్టీ సీట్లు అడిగిన తెలుగుదేశం పార్టీని అయితే త్యాగం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేశారు, దేనికి చేశారు, ఏ స్వార్థంతో చేశారని కదా మేము మాట్లాడుతున్నాం. వీటికి సమాధానం చెప్పాలి కదా. మరి మీ మిత్రుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్లో మీరు కొబ్బరి బోనం కట్టా, ఓకే అక్కర్లా, నాకు అర్థమైంది, నేను మాట్లాడినా కదా, అర్థమైంది. ఎందుకు నేనే మాట్లాడతాను. మీరు చెప్పింది ఏంటి? నేను పార్టీలోకి మారితే నా చెయ్యి కొబ్బరి బోండంతో నరకండి అన్నారు. మరి నిజంగా ఇప్పుడు కొబ్బరి బోండాలు కత్తులేవి, అవసరమైతే తిరుపతి నుంచి కిరణ్ రాయల్ మీకు పార్సల్ చేస్తానంటున్నాడు. మంచి ప్రశ్న వేశాడు. కిరణ్ రాయల్ కూడా చెప్తున్నా, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు కిరణ్ రాయల్ కూడా ఒక మాట చెప్తున్నా. కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి మొన్నటి వరకు నాకు రోజు రాత్రి కూడా ఫోన్ చేసిన మాట వాస్తవమా కాదా? ఆయన ఏ పరిస్థితుల్లో నాకు ఫోన్ చేశారు, అక్కడ అతను ఆర్ఎన్ శ్రీనివాస్ స్థానిక అభ్యర్థి కాదు, చిత్తూరు నుంచి తీసుకొని వచ్చారని చెప్పిన వాస్తవమా కాదా? కనీసం మీరు సీటు ఎందుకు అడగట్లా? మీరు సీటు హరిప్రసాద్ గారికో మీకు అడగాలి కదా, మీరిద్దరు స్థానిక మొదటి నుంచి జనసేన పార్టీలో ఉన్నారు, మీరు సీటు ఎందుకు అడగట్లేదో ముందు వీటికి సమాధానం చెప్పాలి. రెండోది ఇంకొక మాట చెప్తున్నా కిరణ్ రాయల్కి, నా కొబ్బరి బొండాలు కత్తితో నా చేయి నరకడం కాదు, పవన్ కళ్యాణ్ గారు కొబ్బరి బొండం కత్తి తీసి జనసేన పార్టీని నరికేశాడు. మీరు ఆ మైకం నుంచి బయటికి రావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కేవలం మేము పోటీ చేసే స్థానాలు 10, మిగతా 165 స్థానాల్లో జనసేన పార్టీ లేదు. జనసేన పార్టీ 165 స్థానాల్లో లేదు. పవన్ కళ్యాణ్ గారే జనసేన పార్టీని కొబ్బరి బొండలు కత్తి లేకుండా మాటలతో
మోసపూరితమైనటువంటి అబద్ధాలతో జనసేన పార్టీని నరికేశారు. మీరు వెళ్ళి చూసుకోండి. జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు 10. మిగతా 165 స్థానాల్లో జనసేన పార్టీని పీక మీద కత్తి పెట్టి నరికినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహరే. వాళ్ళ చెయ్యలు నరుకుతారో నా చెయ్యి నరుకుతాం సమంజసమో మీరు మాట్లాడండి. జనసేన పార్టీలో రాజకీయంగా నన్ను చంపేశారు, నా వ్యక్తిత్వాన్ని చంపేశారు కాబట్టే నా రాజకీయ పునర్జన్మలో నాకు నచ్చిన జెండా పట్టుకుంటానని చెప్పా. ఆ పనే చేశా. మీరందరూ ఇదే విషయాన్ని మీరు కిరణ్ కుమార్కి చెప్పగలరా? నేను కిరణ్ రాయలకి నేను ఫోన్ చేయనా ఇప్పుడు? మాట్లాడతారా? మీరు మాట్లాడాలి. మీరు ఇప్పుడు కూడా చెప్పాలి. 165 స్థానాల్లో జనసేన లేదు కదా, అక్కడ జనసేనని చంపేసింది ఎవరు? అదే చెప్తాను, అదే మాట్లాడదాం. జనసేనని చంపేసింది ఎవరో మాట్లాడాలి. మీరు మీ ముందే కిరణ్ రాయల్కి ఫోన్ చేస్తున్నాను. కిరణ్ రాయల్, కిరణ్ బిజీగా ఉన్నారా? బాగున్నారా? నేను పోతున్న మహేష్ గారి ఇంటర్వ్యూలో ఉన్నా. జస్ట్ ఇందాక మీరు మాట్లాడిన ఒక వీడియో ఏదైతే ఉందో, వీడియో ముందు అదే వ్యవహారాన్ని నేను పోతున్న మహేష్ గారితో వినిపిస్తే ఆయన ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. నా కత్తి చేతితో నరకడం కాదు, అదే కొబ్బరి బొండంతో 165 స్థానాల్లో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ నరికేశాడు, దీనికి సమాధానం చెప్పండి అని మహేష్ గారు అడుగుతున్నారు. మీరేం చెప్తారు మహేష్ గారికి? సార్, ఒకటి మీకు మహేష్ గారికి, ఆర్టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. ఒకటండి, ఇప్పుడు మహేష్ గారు మొన్నటిదాకా మా పార్టీలో ఉన్న కీలక వ్యక్తి నాయక పనిచేశారు. మొన్న ఈరోజు 2 రోజుల క్రితం దాకా కూడా ఆయన సీట్ ఆశించాడు. చాలా మంది ఆశించారు రాజకీయాల్లో ఉన్నప్పుడు. నువ్వు ఆశించలేదా? నేను ఆశించాను, రాలేదు, అభ్యర్థి నచ్చలేదు, నేను పనిచేయలేదు కదా, మామూలు కూర్చున్నాం. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, లేకపోతే మరి మహేష్ చేసిన తప్పేంటి? ఏం సార్, మహేష్ ఏం తప్పు చేశాడు? ఆయనకు నచ్చిన పార్టీలోకి వెళ్ళాడు. అవును, ఆయన ఇచ్చాడు, పార్టీలోకి సీట్ ఆశించారు. 2019లో కూడా మహేష్ గారి సీట్ ఇచ్చారు. 2019లో మాకు సీట్ కూడా పవన్ కళ్యాణ్ గారు సీట్ కూడా ఇవ్వాలి. 2019లో మహేష్ గారు సీట్ ఇచ్చారు. 2019లో చాలా మంది అనామకులకి పార్టీలో అడ్రస్ అంటే తెలియని వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చారు. 100 మందికి. నాకు ఒక్కడికే ఇవ్వాల. అడ్రస్ తెలియని వాళ్ళకి, పార్టీ ఆఫీస్ అడ్రస్ తెలియని వాళ్ళకి, జనసేన పార్టీ స్పెల్లింగ్ తెలియని వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారి ముఖం తెలియని వాళ్ళకి కూడా టికెట్లు ఇచ్చారు. ఇంకోటి చెప్పిన, మహేష్ గారిని అదృష్టవంతులు. కనీసం 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారి పిలిచి మాట్లాడారు. మాకు ఆ అదృష్టం కూడా లేదు మాట్లాడడానికి. కానీ ఒకటే ఏమంటే సిద్ధాంతము, ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓడించేస్తే ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు మన రాజులే కదా, మంచి నామినేట్ పోస్టులు ఉంటాయి, అనేక సమయం ఉంటాయి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఏదో హామీ ఇచ్చారు, ఇవ్వలేదు తెలియదు. ఇచ్చినట్టు మాకైతే సమాచారం ఉంది, ఏదో మహేష్ గారు హామీ ఇచ్చారని చెప్పి. ఇక్కడ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా అంటే ఒకటి వెళ్ళిపోవచ్చు. అంటే నీ బాధ ఏంటి? పవన్ కళ్యాణ్ ని ఆయన అనరాని మాటలు అన్నారనేనా మీ బాధ? నేనేమన్నా వాస్తవాలు మాట్లాడా? నేను వాస్తవాలు మాట్లాడా. సరే, ఆయన ఎన్ని మాట్లాడి వాస్తవాలే కదా. ఒకసారి ఆయన వాస్తవాలు మాట్లాడారో లేదో చెప్పు. అన్నా కిరణ్ రాయల్ అన్న ఒక మాట చెప్పు. నీకు కానీ హరిప్రసాద్ గారు కానీ టికెట్ ఎందుకు ఇలా? మీరిద్దరు కోవర్ట్లని ఇవ్వలేదు ఏంటి? కోవర్ట్లని చెప్పడం కాదు కానీ మీరిద్దరికి టికెట్ ఎందుకు ఇలా? మీరిద్దరు పనికిరారా ఏంటి పోటీ చేయడానికి? ఆర్ఎన్ శ్రీనివాస్ చిత్తూరు నుంచి రావాలా? అంటే సర్వేల ప్రకారం సీట్ ఇచ్చారు. తిరుపతిలో సర్వేలు చేస్తే నువ్వు సర్వేకి పనికిరావు అనమాట. అయితే మరి ఇంతకాలంగా నువ్వు జనసేన, నేనే జిల్లా అధ్యక్షుడిని, నేను పార్టీ అధ్యక్షుడిని, తిరుపతి నాయకుడిని